Two days. ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు మీద పెడితే ఇప్పుడు వర్షం టైం ఉంది ఎక్కడ నుంచి మీరు వస్తారా ఏంటి అనుకున్నా వాటికి ఏ పర్మిషన్ తీసుకొని పెడుతున్నారు వినండి సార్ మాకు పైన నేను చెప్పాలా సరిగ్గా దూరం నుండి మీరు షిఫ్ట్ చేయండి మీరు ఢిల్లీ నుంచి వస్తున్నారు చెప్పలేదు సార్ ఒక్కరోజు పర్మిషన్ అదే ఒక్కరోజు మొత్తం క్లోజ్ అయిపోతుంది చాలా రోజులు ఈ రోజు టైం ఏంటి సార్ ఎక్కడ ప్రోగ్రామ్ పబ్లిక్ మ్యారేజ్ లేక అభిమానులు మా ప్రియతమ నాయకుడు నాగబాబు గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తా ఉంటే ఈ రోజున 1.5 రోజు మా నాయకుడు నెల్లూరులో ఉంటాడు. ఈ ఫ్లెక్స్ కట్టుకునేదానికి పర్మిషన్ ఏంటి అంటే మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికార పార్టీ ఒత్తిడికి లోబడి కట్టడానికి లేదు. ఇవన్నీ తీసేయాలని చెప్పి 1.5 రోజుగా యుద్ధం జరుగుతూనే ఉంది. రిక్వెస్ట్ చేసుకున్నాం కొంత మా అభిమానాన్ని కంట్రోల్ చేసుకుని చాలా తక్కువ స్థాయిలో సభా ప్రాంగణంలో వరకే ఫ్లెక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సభా సైనికులందరూ సభలో ఉన్నారని ఏమర్చారని చెప్పి ఈ రోజు అధికారులు వచ్చి ఆ లారీలు పంపించి ఫ్లెక్స్లు కోసే ప్రయత్నం చేస్తున్నారు. జన సైనికుల ఆగ్రహానికి గురి కావద్దని మరొకసారి చెప్తున్నాను. చేతకాని ప్రభుత్వం
ఈ ఫ్లెక్స్లు పీకడానికి తప్పిస్తే మీరెందుకో పనికిరారని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. రాబోయే 100 రోజులు ఈ ఎన్నికల్లో మీ పతనం అనేది చూస్తాం. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినట్టు వైఎస్ జగన్ పార్టీని కలపనీయకుండా చేస్తాం. ఈ రోజున ఈ 1.5 రోజు మా ఫ్లెక్స్ జోలికి వచ్చిన జనసేన జెండా తాకినా కూడా ఒప్పుకునే సమస్య లేదు. జవాబు రంగంలో 1000 మంది ఉన్నారు. 10 నియోజకవర్గాల్లో 10,000 మంది ఇక్కడ ముట్టడి చేసి నగరం మొత్తం కూడా కదలకుండా చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ 1.5 రోజు తర్వాత మేమే స్వచ్ఛందంగా ఫ్లెక్స్లు తీసేస్తాం. ఈ అధికార పార్టీ నాయకులు వచ్చినప్పుడు ఇంతకు 100 ఫ్లెక్స్లు మేము చూసాం. కంట్రోల్ చేయాలని చూస్తే తిరుగుబాటు చూడాల్సి వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.